వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. టీడీపీ పాలనలో ఇప్పటి వరకు 15 సార్లు డిఎస్సీ నిర్వహించినట్టు తెలిపారు. కూటమి సర్కార్ మెగా డిఎస్సీని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మంత్రి లోకేష్ చెప్పారు. డిఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి పెంచేలా చర్యలు చేపడుతున్నామని, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా డిఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని లోకేష్ అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై కూటమి సర్కార్ చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులపై నమోదైన కేసులు కూడా ఎత్తివేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా 12/2/24 అంటే ఎన్నికలకి ఇంకా 2 నెలలు ఉన్నాయనగా కావాలని నిరుద్యోగ యువకుల్ని మబ్బుపెట్టేదానికి 6,100 పోస్టులు, అది కూడా 6,100 పోస్టులు నోటిఫై చేసి ఇంకా ప్రాసెస్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. అంటే గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు 0. అందుకే అధ్యక్ష తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మొన్న ఎన్నికలు గెలిచిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష హెరాస్మెంట్ అనేది ఉండకూడదు. ఉపాధ్యాయుల బాధ్యత పిల్లలకి చదువు చెప్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ మొత్తం ఇతర రాష్ట్రాల ఎస్టేట్ మేనేజర్స్ అనే పేరుతో అది మానిటర్ చేస్తున్నారు అధ్యక్ష. అట్లా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ బాత్రూమ్ ఫోటోలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల బాధ్యత కాదని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష. సో చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష చివరిగా ఒక మాట చెప్దలుచుకున్నాం అధ్యక్ష. గతంలో కూడా ఉపాధ్యాయుల పైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది. ఆ కేసులన్నీ కూడా సరైన కేసులు కావు, దొంగ కేసులు. ఎట్లయితే మీ పైన పెట్టారు, నా పైన పెట్టారు, అట్లనే ఉపాధ్యాయుల పైన దొంగ కేసులు పెట్టారు అధ్యక్ష. ఇప్పటికీ నేను డీజీ గారితో కూడా మేము చర్చించాం. ఆ కేసులు కూడా త్వరలోనే మన ప్రభుత్వం తీయబోతుందని సభాముఖంగా ఉపాధ్యాయులందరూ నేను హామీ